అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ మొక్కలన్నీ పాత మొక్కలన్నీ అయిపోయాయి, ఏవి బాగలేవు, అవన్నీ తీయించేసి మట్టి గెత్తం అన్నీ ఎలా కలుపుతున్నానో మీకు చూపిస్తాను. సిటీజీ వారు చామంతి మొక్కలు ఇచ్చారండి. ఆ మొక్కలకి మనం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కల్పిస్తున్నానండి. వర్షం పడిపోతుంది చూసారా. ఇసుక, సీవీడు అండ్ వర్మీ కంపోస్ట్ కొద్దిగా. ఇదేంటంటే డిడిటి పొడి కొద్దిగా. ఇదేమో ఇదేంటిది వేపపిండి అండి. అది టెర్కోడర్మా కూడా కలిపే ఉందండి ఇందులో. ఇదంతా మన్ను. ఇవన్నీ కలిపి ఇప్పుడు చామంతి మొక్కలకి నేను ఎత్తిస్తానండి. ఎందుకంటే చామంతి మొక్కలకి ఈ మన్నులన్నీ కలిపేసి ఎత్తించి ఇవన్నీ డబ్బాలు ఖాళీ చేయించాను. ఇవన్నిట్లోకి మళ్ళీ ఎత్తించి వేరేగా పెడతానండి. ఇవన్నీ పెడితే చాలా చక్కగా మొక్కలు ఎదుగుదల వస్తుందన్నమాట. ఎప్సమ్ సాల్ట్ కూడా కొంచెం ఇందులో కలిపిస్తాను. మళ్ళీ మీకు ఆ వీడియో చూపిస్తాను. వర్షం పడుతుంది, మళ్ళీ మీకు వీడియో తీయడం అవదని ఇప్పుడు నేను తీశాను. ఇప్పుడు ఇలాగా అంతా మనం వేసుకున్నామండి. ఇదైతే ఆవు కంపోస్ట్ అండి. ఇదన్నమాట. ఇది ఆవు కంపోస్ట్. అదంతా మొన్న వెళ్ళిపోయాము బయటికి. ఇదైతే టీ పొడి, మనం వాడుకున్న టీ పొడి తాలూకా ఇదంతానండి. ఇది కడిగి 4-5 సార్లు కడిగి ఇలాగా తీసాను. ఇది బూడిదండి, పొయ్యి బూడిద. మొక్కలకి ఇన్ఫెక్షన్లు అవి రాకుండా మంచి బలాన్ని చేకూరుస్తుందండి ఇది. ఇలాగనే కొన్ని ఎండుటాకులు కూడా దీంట్లో వేయడం జరిగిందండి. అది మొన్న చెప్పాను కదా, ఇసుక. ఇదేమో వర్మీ కంపోస్ట్. తర్వాత వేపపిండి, అది టైకోడర్మా అండి. ఇవన్నీ కలిపేసి, అలాగే సీవీడు, ఇవన్నీ కలిపి మనం చామంతి మొక్కలు వేసుకుందికి దీన్ని ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిపేసి దీన్ని మనం కుండీలకు ఎత్తుకుందాం. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా అండి. దీని అంతటినీ కూడా ఇలాగా కలుపుతున్నారండి. చూడండి, ఇదంతా కూడా ఇలాగా నువ్వు మొత్తం ఇదంతా కూడా మొత్తం అంతా కలిపేస్తుందండి. ఇదంతా కలిపి మనం దానికి ఎక్కించుకుంటే మంచి కాల్షియం. తర్వాత మనకి ఎక్కువగా ఈ పొయ్యి బూడిద వేయడం వల్ల ఏంటంటే చామంతి మొక్కలకి ఎక్కువ తెగుళ్ళు వస్తూ ఉంటాయి. పేనుబంక అవి రాకుండా ఉంటాయండి. అందుకోసమని పొయ్యి బుగ్గి వేసామన్నమాట. ఇసుక వేయడం వల్ల గుల్ల వస్తుందండి. ఈ గుల్లతనం కోసం మనం ఇసుక వేస్తాము. అలాగే వేపపిండి ఎందుకు వేస్తామంటే వేరు పురుగు రాకుండా వేపపిండి అది ఎక్కువ వేయకూడదండి, వేడి చేసేస్తుంది. అందుకు వేస్తాం. అలాగనే ఆవు డంగ్ ఎందుకు వేస్తామంటే అది కూడా మంచి వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి, తర్వాత బలాన్ని చేకూరుస్తుందండి ఎక్కువగా. అందుకని అది వేస్తామన్నమాట. అంచేత మొత్తం ఇవన్నీ కలిపి టెర్కోడర్మా ఇవన్నీ కూడా బలానికే, మొక్క అభివృద్ధి చెందడం కోసమే ఇవన్నీ మనం వేస్తామండి. సీవీడ్ కూడా కొద్దిగా వేసాను. మొత్తం అన్నీ మొన్న మీకు చూపించాను. అంచేత ఈ రకంగా వీటన్నిటినీ కూడా మనం ఏకంగా చేసి చిన్న రాయి పిక్కలు, అలాగనే ప్లాస్టిక్ ఇవి లేకుండా చూసుకోవాలండి. అలాగనే ఎండుటాకులు కూడా నేను వేశాను. ఎండుటాకులు ఎందుకంటే మాది వర్మీ కంపోస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటారు. వర్మీ కంపోస్ట్ అంటారు దాన్ని. ఏంటంటారు, కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఇలాగా కొంత వేశాను. ఇదంతా అనమాట. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తుంది అనమాట. అంతా కలిపేసుకుని చూసారా, నేను అన్ని మట్టెలు తీయించేసి గోళాలన్నీ కూడా నేను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మొక్కలు వేయడానికి. అంటే చామంతి మొక్కల్లో కొన్ని వేస్తాము, మిగతావన్నీ కూడా ఏం వెయ్యాలి అన్నా సరే ముందు అన్నిటికీ నేను ఒకే రకంగా మట్టి మిశ్రమాన్ని కల్పించానండి. అలాగని ఇక్కడ కూడా కొన్ని టబ్బులు ఉన్నాయి చూడండి. ఇదంతా మా తోట అనమాట. అరటి, తర్వాత నల్ల పసుపు, నెక్స్ట్ మామిడల్లం, చెరుకు, నల్ల చెరుకు అండి. నల్ల చెరుకు ఇవన్నీ అనమాట. ఇదంతా మా తమలపాకుల మొక్క, ఇది మా సంపెంగ మొక్క అండి, ఇది మా మామిడి మొక్క. ఇలాగా పసుపు కనకాంబరం ఇదండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను.
చూసారా, మొత్తం అంతా కలిపేలా ఒక 2-3 సార్లు అంతా కలుపుకోవాలండి. చూడండి, మీకు అర్థమవుతుంది ఇందులో ఎంత చక్కగా కలిపారో. మన్ను గత్తం కలిసిపోయి, ఇసుక మన్ను గత్తం మనం వేసిన అన్నీ కలిసిపోయి. సారీ, మీకు ఎప్సమ్ సాల్ట్ చూపించలేదు. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తాను ఇందులో. దాన్ని మనం గోళాల్లో పైన వేసినా పర్వాలేదండి, కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒక్క నిమిషం. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసానండి. ఇంతవరకు వేయలేదు, మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. అవి మనం పూత స్టేజ్లో వేసుకున్నా మంచిదేనండి. ఎందుకంటే కానీ ఇప్పుడు ముందుగా మనం అన్నీ కలుపుకున్నప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇది మల్టీ విటమిన్ అండి, మల్టీ మ్యాగ్ అంటండి. మనకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఎలాగో మల్టీ మ్యాగ్ అంటండి. ఇది చూస్తున్నారా, దీన్ని కూడా ఇందులో కలుపుతానండి. ఇవన్నీ కలిపి మనం పళ్ళ మొక్కలకైనా పూల మొక్కలకైనా దేనికైనా ఈ మన్ను మిశ్రమాన్ని మనం వేసుకోవచ్చండి. ఒక్క చామంతి మొక్కలకే కాదు, దేనికి వేసినా మనం అన్నీ దీంట్లో కలిపాం గనక మంచి మొక్క బాగా గ్రోత్ వస్తుందండి. చాలా మంచి కాపు పూత కూడా వస్తుందన్నమాట దీనివల్ల. ఇది కూడా ఎప్సమ్ సాల్ట్ లాగే ఉందండి. అవి 2 కలిపేసాను. ఇప్పుడు దాన్ని కూడా మిక్స్ చేసేస్తుంది. దీన్ని మనం గోళాలకు ఎత్తుకుందాం. చూస్తున్నారు కదా, మొత్తం మిశ్రమాన్ని అంతా మట్టి మిశ్రమాన్ని ఇలాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గోళానికి ఎత్తేసి మనం రెడీగా పెట్టుకుంటే మనం మొక్కలు వెంటనే వేసేసుకోవచ్చు. ఒక్క విత్తనాలు మాత్రం ఈ కంపోస్ట్లో మాత్రం వేయకూడదండి, వేరేగా మనం కోకోపీట్ కలిపి వేసుకోవాలి. నేను కోకోపీట్ ఇందులో కలపలేదు, ఎందుకంటే నేను మేడ మీద పెట్టనండి, కిందే పెట్టుకుంటాను. అందుకు బరువు ఎక్కువ పీల్చదు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోకోపీట్ అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం వీటికైతే, ఎందుకంటే కింద పెట్టి వాటికి తక్కువ వేసుకుంటేనే మంచిదండి, ఎక్కువ వేసుకో అక్కర్లేదు. ఇలాగా మొత్తం అంతా కలిపేసిన దాన్ని మనం ఇలాగా బౌల్స్లోకి ఎత్తి ఇలా పక్కన పెట్టుకుందాం. మిగతా అది కూడా మీకు చూపిస్తాను. ఇలాగా అంతా మనం కలుపుకున్న మట్టిని మళ్ళీ చూడండి ఎలాగా చక్కగా మళ్ళీ అలా చూడండి, అలా చూపించాము జాలు వాడినట్టు, అదే అలా చూపించు, అలా జాలు వాడినట్టుగా కలుపుతోందండి. కలిపింది మళ్ళీ దీన్ని ఈ డబ్బాలోకి ఎత్తుతుంది అనమాట. అలాగా అప్పుడు మనకి మట్టి మిశ్రమం గుల్లగా చక్కగా వేరు వ్యవస్థ చాలా వృద్ధి చెందినట్టుగా ఇది అవుతుందండి. ఇలాగ నేను అన్నీ కూడా ఇలా ఎత్తేసుకోవడం. చూడండి మళ్ళీ ఎలా కలుపుతుందో, అలా కలుపుతుందండి. అలా కలిపి దాన్ని ఎక్కడైనా ఉండల్లాగా అది ఉండిపోతే అవి తీసేసి దీంట్లోకి ఎత్తి అలా పక్కన పెడుతుందండి. మనం ఏ మొక్కైనా, పళ్ళ మొక్కైనా కూరగాయల మొక్కలైనా ఏమైనా సరే దీన్ని వేసుకోవచ్చు. ఇలా మనం ఎప్సమ్ సాల్ట్ ఇలా వేసినప్పటికీ కూడా మనం 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఒక 2-3 స్పూన్లు కలుపుకుని, అంటే ఎక్కువ మొక్కలైతే ఎక్కువ స్పూన్స్ వేసుకుని కలుపుకుని ఆ నీటిని మనం మొక్కకి ఇచ్చినట్టుగైతే అప్పుడు కూడా గుల్లబారుతుందండి. అంతేకాకుండా పుల్ల మజ్జిగలో కూడా మనం ఇచ్చినట్టుగైతే అది కూడా గుల్లదేరుతుందనమాట. అలాగా కలుపుతోంది. ఈ కలుపుతున్నది ఎలా కలుపుతోంది అని చూపించడానికి కోసమే మీకు మళ్ళీ ఈ వీడియో తీస్తున్నానండి. ఇలాగంతా కూడా కలిపేసుకో, మళ్ళీ దాంట్లో ఏమీ లేకుండా చిన్న చిన్న ఉండల్లా కానీ ఏమైనా తొక్కులు కానీ ఉంటే తీసేస్తుంది. చూడండి అలా లేకుండా తీసి చక్కగా మెత్తగా మట్టి మిశ్రమాన్ని మెత్తగా చేసి దీంట్లోకి ఎత్తుతోందండి. అలా చూసారా, అలా చేసుకుంటే మనకి మొక్కలు బాగుంటాయి. మళ్ళీ మొక్కలు వచ్చాక ఎలా నాటుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. అన్ని మొక్కలు వేసుకుందికి, చిన్నవన్నీ చామంతి మొక్కలు, అవన్నీ కొన్ని అయితే అన్ని రకాల మొక్కలు వేసుకుందికి, కూరగాయ మొక్కలు అన్నీ వేసుకుందికి. ఈ విధంగా అన్నీ కూడా మనం మన్ను ఎత్తేసి రెడీగా పెట్టుకున్నామండి. ఇంకా సిటీజీలో మనం తీసుకున్న చామంతి మొక్కలు కూడా ఇంకా రావాలి, అవి వచ్చేస్తే అవి కూడా వేసుకుందుకు వీలుగా. అంటే ఏం లేదు, వర్షం పడిపోతే మళ్ళీ మన్ను తుల్లిపోయి గట్టి పడిపోతుంది కదా, అందుకోసమని. ఇప్పుడు మొన్న సిటీజీలో తీసుకున్న చామంతి మొక్కలండి, 15 రకాల 15 రంగులు చామంతి మొక్కలు నేను 2 సెట్లు పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చాయండి మొక్కలైతే మాత్రం, చాలా హెల్దీగా వచ్చాయి. ఈ సిటీజీలో మీరు జాయిన్ అయినట్టయితే మీరు కూడా, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇది వైజాగ్ సిటీజీ అండి. దాంట్లో తప్పకుండా చక్కటి మొక్కలు, మనకి కావాల్సిన మొక్కలు ఏ సీజన్లో ఆ మొక్కలు చక్కగా అన్నీ వస్తాయండి. అలాగనే నేను ఆకాకర దుంపలు కూడా తెప్పించుకున్నాను.
అవి కూడా చాలా బాగా వచ్చాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా నాటుకుంటున్నాను అన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలాగా ప్రతి మొక్కలోని నేను మొన్న మన్నెత్తుకున్నాను, మీకు ఆ వీడియో చూపించాను కదా అండి. ఆ వీడియోలో ప్రతి మొక్కలోని చక్కగా ఇలాగా అంతేనండి. మనం ఇంత మెత్తగా ఉంటుంది అనమాట. మనం కలుపుకున్నట్టుగా మట్టి కానిక కలుపుకున్నట్టయితే అవన్నీ కూడా చక్కగా ఇలాగ కలిపేసుకున్నాము. ఇలాగ అన్ని మొక్కల్లోని మనము నాటేసుకోవడమేనండి. అయితే ఇవన్నీ నాటుకున్నాక మిగతావి కూడా మీకు చూపిస్తాను. ఇలాగనే ప్రతి చామంతి మొక్క తీసుకుని మనం నాటేసుకోవడమేనండి. ఎన్నిట్లో మనం 15 రకాలుగా 15 మొక్కలండి. చాలా చక్కగా హెల్తీగా ఇచ్చారు మొక్కలు, చాలా బాగున్నాయి. ఈ మొక్కలన్నింటినీ కూడా మనం ఇలా నాటేసుకోవటమేనండి. మట్టి చూడండి, మనం ఎంత చక్కగా ఎంత బాగుందో మట్టి. ఇలాగా అన్నీ కూడా మనం నాటేసుకుందామండి. చూడండి, చామంతి మొక్కలు ఇలా కొన్ని నాటుకున్నాను, కానీ బాగా చిన్న వచ్చాయండి. లాస్ట్ అయిపోయాయి, నేను లాస్ట్ వెళ్ళాను అనమాట, అందుకని అనుకుంటాను చిన్న వచ్చాయి. ఇగో చూస్తున్నారా, ఇలా నాటుకున్నాను నేను అన్నీ కూడా, అన్ని చామంతి మొక్కలు. కానీ అన్నీ బాగా చిన్న వచ్చాయి, ఒకటో రెండో పెద్ద వచ్చాయండి, ఉన్నవన్నీ చిన్న వచ్చాయి అన్నమాట. ఇలాగా చిన్న వచ్చాయి. ఇవి ఆకాకర దుంపలండి. ఇవి మరి ఏంటో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే వాటికి రబ్బర్ బ్యాండ్లు పెట్టినవి లేవంట, అయిపోయాయంట అప్పటికే. అందుకని ఇలా ఇచ్చారు. అవి 3 ఇచ్చారు, ఇవి 3 ఇచ్చారండి. ఆకాకర దుంపలు 180 రూపీస్. నేను కొన్ని నిన్న పిటోనియా మొక్కలు తీసుకున్నానండి. ఇవి ఇది ఒకటండి, ఈ మొక్కలు తీసుకున్నాను. అలాగనే 2 గోళాలు ఈ టైపు తీసుకున్నాను, ఆ పింగాణి గోళాలు సక్లెంట్స్ కోసమని. ఇది ఒక మోడల్ తీసుకున్నానండి, ఆర్ట్ చేద్దామని దాని మీద. మీకు ఎవరికైనా కావాలి, వైజాగ్ సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కిందని సరిత గారి నెంబర్ ఇస్తానండి. చాలా బాగా కష్టపడ్డారండి సరిత గారు, అరుణ గారు, జ్యోతి గారు. వాలంటీర్స్ కూడా చాలా చక్కగా కష్టపడ్డారు. ఇదంతటిని మనకి అందించిన హర్కరే గారు, శ్రీనివాస్ హర్కరే గారు, అలాగనే సరోజ్ గారునండి. వాళ్ళ ద్వారా మనకి ఇవన్నీ సప్లై అవుతాయి. వీటిని అంతటినీ బాగా అడ్మిన్స్గా ఉండి మనకి డిస్ట్రిబ్యూట్ చేశారండి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అడ్మిన్స్, థ్యాంక్ యూ హర్కరే గారు, థ్యాంక్ యూ సరోజ్ గారు, అలాగనే థ్యాంక్ యూ సో మచ్ వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఉంటాను, మీ మీనాక్షి రాజశేఖర్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.